లాస్ట్లో మనం మాట్లాడబోయేది ఎగ్లో ఉండే కొలెస్ట్రాల్ గురించి. దీనివల్లే కదా అందరూ ఎగ్ యోక్ని అవాయిడ్ చేస్తారు, తినకుండా పక్కన పడేస్తారు. ఒక ఎగ్ యోక్లో 180 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. మనకి రోజువారీ ఎంత కొలెస్ట్రాల్ తీసుకోవాలి అన్న దాని మీద చాలా గైడ్ లైన్సే ఉన్నాయి. యూజువల్గా గైడ్ లైన్స్ ఏం చెప్తాయి అంటే, ఒక మనిషి ఎవరైతే వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ లో ప్రాబ్లమ్స్ కానీ, కొలెస్ట్రాల్ కి సంబంధించిన మందులు ఏమీ వాడట్లేదో వాళ్ళు 300 మిల్లీగ్రాముల వరకు తీసుకోవచ్చు. సో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎగ్ యోక్ తిన్నా ఏం పర్వాలేదు. కాకపోతే ఎవరికైతే హార్ట్ అటాక్స్ ఉన్నాయో, ఎవరైతే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయటానికి మందులు వాడుతున్నారో, వీళ్ళు కేవలం 200 అంతకన్నా తక్కువ మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్ మాత్రమే తీసుకోవాలి. ఒక ఎగ్ యోక్ లో ఉండేది సుమారుగా 180 మిల్లీగ్రామ్స్ కొలెస్ట్రాల్. హార్ట్ పేషెంట్స్ కూడా ఒక ఎగ్ ఎల్లో తీసుకోవచ్చు, కానీ వాళ్ళ డాక్టర్ ని సంప్రదించి కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకొని కంట్రోల్ గా ఉన్నట్టు అయితే మాత్రమే తీసుకోవాలి. థ్యాంక్ యూ.